కోర్టు నుండి బయటికి రాగానే సీఐ సంధ్యకి ఫోన్ కాల్ వస్తుంది. ఆ రౌడీలని వెంబడిస్తున్నాం మేడం అని చెప్పడంతో, అలాగే అని సీఐ సంధ్య ఇప్పుడే మేము కూడా వస్తున్నామని చెప్పేస్తుంది. ఇంకా ఆలోపు విహారి కూడా అక్కడికి వస్తాడు. అలా రాగానే విహారి గారు మనం ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసిన రౌడీలని పట్టుకుంటేనే శకుంతల ఇదంతా చేసిందని మనం నిరూపించగలుగుతాం అని సంధ్య చెప్పడంతో, సరే పదండి సంధ్య గారు వెళ్దాము అని విహారి అంటాడు. అప్పుడే వెంటనే సహస్ర అక్కడికి వచ్చి, ఇక్కడికి బావ వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి కూడా ఎక్కడికి వెళ్తున్నావురా అని అంటూ ఉంటే, ఏంటి ఇన్ని రోజులు లేంది ఇప్పుడు ఎందుకు ఇలా అడుగుతున్నారు, ఎప్పుడైనా అడిగారా నన్ను, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని విహారి అడుగుతూ ఉంటాడు. నాకు 1,15,00,000 పనులుంటాయి, అవన్నీ మీకు చెప్పి చేయాలా ఏంటి అని చాలా సీరియస్గా అంటూ ఉంటే, ఇంకా అప్పుడే అంబిక అక్కడికి వచ్చి, ఎన్ని రోజులంటే నువ్వు తాగడానికి వెళ్ళి తాగి వచ్చేవాడివి, ఇప్పుడు ఎవరి కోసమో ఎక్కడెక్కడికో వెళ్ళి నువ్వు ప్రాబ్లమ్స్లో పడుతున్నావు కదరా, అడగకుండా ఎలా ఉంటారు అని అంబిక అనుకుంటూ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు సుభాష్ అక్కడ శకుంతలని కలవడానికి వెళ్ళాడు. విహారి కూడా అక్కడికి వెళ్తే సుభాష్తో పాటు నేను కూడా దొరికిపోతాను, అక్కడికి విహార్ని వెళ్లకుండా అడ్డుకోవాలి అని అంబిక చాలా ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారి చాలా కోపంగా, మీకు ఇదివరకే చెప్పాను, సిరి కేవలం సానుభూతితో తనని వెతకడం కోసం కాదు, తన కొడుకు కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టి నా ప్రాణాన్ని కాపాడింది. ఈ జీవితం తను ఇచ్చిందే కాబట్టి నేను ఒక కృతజ్ఞత భావంతో తనకి హెల్ప్ చేయడానికి వెళ్తున్నాను. ఇది నా బాధ్యతగా నేను పనిచేస్తున్నాను. మా అమ్మ నాన్న వాళ్ళు మానవత్వం మంచితనం అనేది నాకు నేర్పించారు. సాటి మనిషి ఆపదలో ఉన్నప్పుడు తనకి సహాయం చేయాలనే నేర్పించారు అని విహారీ చెప్తూ ఉంటే, మరి నువ్వు జైలుకి పాలయ్యేంత అవసరమా అని పద్మాక్షి సహస్ర అంటూ ఉంటారు. ఇంకా నేను ఏ తప్పు చేయలేదు, న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, నిజమే గెలుస్తుంది కాబట్టే కదా నేను బయటకు వచ్చాను. అలాగే ఆ సిరి కూడా ఎక్కడ ఉందో తెలుసుకోవాలి కదా, ఇప్పుడు పదండి సంధ్య గారు మనం వెళ్దాం అని సహస్ర పద్మాక్షి ఎంత ఆపుతున్నా కూడా వినకుండా విహారీ సంధ్య ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. ఇంకా అంబిక పక్కకి వచ్చి వెంటనే సుభాష్కి కాల్ చేయాలి అని చేస్తూ ఉంటుంది. మరోవైపు సుభాష్ శకుంతలతో మాట్లాడుతూ ఉంటాడు. అసలు ఒక ఆటో డ్రైవర్ని కాపాడమని చెప్పాం కదా, వాడిని దాచిపెట్టమని చెప్పినా కూడా మీరు ఎందుకు అలా చేశారు, వాడిని ఎలా పారిపోయేలా చేశారు, వాళ్ళకి ఎలా దొరికాడు వాడు, ఈ పని కూడా మీరు చేయలేరా, ఇప్పుడు చూడండి అందరికీ మీ మీదే డౌట్గా ఉంది, నన్ను మాత్రం ఇందులో ఇరికించొద్దు అని సుభాష్ చెప్తూ ఉంటాడు. ఏంది సారు, మేమేమన్నా కావాలని చేసినామా ఏంది అని శకుంతల అరుస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక చాలాసార్లు ఫోన్ చేస్తూ ఉంటే సుభాష్ ఫోన్ కలవదు. మీరేం చేస్తారో నాకు తెలీదు, సిరిని కిడ్నాప్ చేసిన జాడ ఏది కూడా విహారీ వాళ్ళకి తెలియకుండా మీరే చూసుకోవాలి, పోలీస్ వాళ్ళకి తెలియకుండా అని సుభాష్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఫోన్ వస్తుంది. ఇంకా ఫోన్ అంబికాది అని చూసుకొని ఒక్క నిమిషం అని పక్కకు వచ్చి మాట్లాడుతూ ఉంటే సుభాష్కి ఫోన్ సరిగ్గా వాయిస్ వినిపించదు. మళ్ళీ కాసేపు కొద్ది దూరం వచ్చి రాగానే సుభాష్ ఏంటి నీ ఫోన్ కలవట్లేదు అని అంటూ ఉంటే, ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది అంబిక, అవునా ఎందుకు ఎన్నిసార్లు కాల్ చేశావు అని విహారీ సుభాష్ అంటూ ఉంటాడు. ఆ విహారీ సిఐ సంధ్య అక్కడికి శకుంతలతో మాట్లాడడానికి, శకుంతలకి వార్నింగ్ ఇవ్వడానికి బయలుదేరారు, నువ్వు అక్కడే ఉన్నావా, వెంటనే వెళ్ళిపో అని అంబిక చెప్తూ ఉంటుంది. అప్పుడే ఒక రౌడీ పరిగెత్తుకుంటూ వస్తాడు. విహారీ వల్ల వ్యాన్ వచ్చి శకుంతల ఇంటి ముందు ఆగుతుంది. అక్క ఆ విహారీ గాడు ఆ సిఐ సంధ్య మన ఇంటికే వచ్చారక్క అని అంటూ ఉంటే, రానిరా మనకింటి భయం అని శకుంతల అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే సుభాష్ బయటికి వెళ్ళలేక ఒక కబోర్డ్ పక్కన దాక్కుని ఉంటాడు. ఇంకా విహారీ సంధ్య ఇద్దరు లోపలికి వస్తారు. ఇక రౌడీలు అడ్డు రావడంతో విహారీ రౌడీలందరినీ కొడుతూ ఉంటాడు. ఏ శకుంతల, నువ్వు ఈ సిరిని నువ్వే కదా కిడ్నాప్ చేసావు, తనని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, ఆటో డ్రైవర్ని కిడ్నాప్ చేసినట్టుగా సిరిని కూడా కిడ్నాప్ చేసి ఉంటావు, ఎక్కడ దాచిపెట్టావో మర్యాదగా చెప్తావా లేదా అని విహారీ సిఐ సంధ్య గట్టిగా నిలదీస్తూ ఉంటారు. సారు, నేను సిరిని కిడ్నాప్ చేసిన మాట నిజమే సారు, కానీ నేనెందుకు తనని చంపుతాను చెప్పండి, ఆ రోజు తనని కిడ్నాప్ చేసి 2-3 రోజులు తను కనపడకుండా ఉంటే క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకే ఇస్తారనుకొని తనని కిడ్నాప్ చేశాను. ఆ తర్వాత ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోయింది, ఆటో లోయలో పడిపోయింది, జరిగిన విషయం మొత్తం మీకు తెలుసు కదా సారు. కానీ అక్కడ మేము వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు, 2 అనాథ శవాల్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి తనే చనిపోయిందని మీకు చూపిస్తే ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ నాకు ఇస్తారన్న దాంతోటే నేను అలా చేశాను సారు, నేను అబద్ధం చెప్పాను, ఒప్పుకుంటాను, తప్పు నాదే అని. కానీ ఇప్పుడు సిరి ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఆ 2 శవాలు అక్కడ వేసిన తర్వాత ఆటో డ్రైవర్ కనిపించాడు, ఇప్పుడు వీడు బయట కనిపెడితే మాకే ముప్పు అని వాడిని కూడా కిడ్నాప్ చేసి ఉంచాము, అంతే సారు నేను చేసింది అని శకుంతల అంటూ ఉంటుంది. ఇంకా శకుంతల చెంప గట్టిగా ఒక్కసారిగా విహారీ కొట్టడంతో శకుంతల వెళ్ళి కింద పడిపోతుంది.
వెళ్ళి సుభాష్ ఉన్న దగ్గర పడిపోతుంది. వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు అని సుభాష్ అంటూ ఉంటాడు. శకుంతల చెంప మీద చేయి వేసుకొని వెళ్ళు వెళ్ళు తను మళ్ళీ ఇక్కడికి వస్తాడు వెళ్ళు అని సుభాష్ చెప్తూ ఉంటే ఇంకా లేచి ఏంది సార్ నన్ను కొడుతున్నారు అని శకుంతల అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. నీకు శవాల్ని తీసుకొని వచ్చి అక్కడ వేసి మ్యానిపులేట్ చేసే అంత తెలివితేటలు లేవని తెలుసు. నీ వెనకాల ఎవరున్నారో చెప్తావా లేదా అని విహారీ చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు. లేదు సారు నేనే చేశాను అని శకుంతల అంటూ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వైతే ఈ పని చేయలేదు, నీ వెనకాల ఎవరో ఉన్నారనైతే నాకు తెలుసు అని అంటూ ఉంటే సుభాష్ చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇంకా శకుంతలకి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. సిరి ఎక్కడ ఉందో మర్యాదగా చెప్పు, లేదంటే నేనే వెతికి సిరి జాడ దొరికిందా అప్పుడు నీ సంగతి వేరేలాగా ఉంటుంది అని సంధ్య విహారీ ఇద్దరు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నన్నే కొడతారా, మీ అంతు చూస్తాను అని శకుంతల చెంప మీద చేయి వేసుకొని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు హరికృష్ణ చాలా బాధపడుతూ కూర్చొని ఉంటే సిరి పాప అక్కడికి వచ్చి మనం ఇక్కడ స్వామి దగ్గర మొక్కుకుందాం హరికృష్ణ అని దేవుడి దగ్గర చెప్తూ మొక్కిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణ ఒక్కడే సైలెంట్గా కూర్చొని ఉంటాడు. కాసేపటికి లేచి వెళ్తూ ఉంటే హరికృష్ణ ఎక్కడికి వెళ్తున్నావు అని సిరి అడుగుతూ ఉంటుంది. నేను వెళ్ళాలి సిరి అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తున్నావు అని సిరి మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అప్పుడే యమున అక్కడికి వచ్చి ఎక్కడికి నాన్న వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటే అది కాదండి, మా అమ్మ ఇన్ని రోజులు చనిపోయిందని నేను చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు మా అమ్మ బ్రతికే ఉందని తెలిసింది కదా, మా అమ్మ ఎక్కడో చోట ఉంటుంది, నేను వెతుకుతానండి, వెతకాలి అని హరికృష్ణ అంటూ ఉంటే విహారీ నీకోసమే కదా నాన్న మీ అమ్మని వెతకడానికే వెళ్ళాడు, పోలీస్ వాళ్ళు కూడా వెతుకుతున్నారు, ఎక్కడ ఉన్నా మీ అమ్మ దొరుకుతుందిలే, నువ్వు టెన్షన్ పడకు అని అంటూ ఉంటే లేదండి నేను కూడా వెతకాలి అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే విహారీ అక్కడికి వస్తాడు. ఇంకా ఏంటి సిరి అని అడుగుతూ ఉంటే చూడు నాన్న హరికృష్ణ ఆ ఏంజల్ ఆంటీని వెతకడానికి వెళ్తాడంట అని అంటూ ఉంటే నేను వెతుకుతున్నాను కదరా నువ్వెక్కడికి వెళ్తావు అని విహారీ అనడంతో బ్యాట్మ్యాన్ అంటూ హరికృష్ణ ఒక్కసారిగా విహారీని హక్ చేసుకొని చాలా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా రా నువ్వు టెన్షన్ పడకు, మీ అమ్మ నేను ఎక్కడ ఉన్నా తీసుకొస్తాను అని విహారీ సంధాయిస్తూ ఉంటాడు.